కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నిన్న 69 మంది కల్లు తాగి ఆసుపత్రిలో చేరిన వారిని శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో వారికి బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని పోచారం చెప్పారు. పలువురు బాధితులకు కామారెడ్డి, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. కల్తీ కల్లు డ్రగ్స్ లాంటిదని, వాటికి ప్రజలు దూరంగా ఉండటం మంచిది అని విజ్ఞప్తి చేశారు. కల్తీ కల్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశించారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు ఆయన. కల్తీ కళ్ళు తాగటం వల్ల దాదాపు 60 మంది అస్వస్థతకు గురయ్యారు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని గమనించి మరొక 2-3 వారి అవసరాల నిమిత్తం వైద్య నిమిత్తం కామారెడ్డి కూడా ఇప్పుడే తరలించారు. డాక్టర్లు తగు చర్యలు తీసుకోవడం వల్ల ఇబ్బంది వెంటనే స్పందించడం వల్ల వారికి ఏనాటి ప్రమాదం లేకుండా కాపాడగలిగారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా చెప్పేది, చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం కాదు, ఇది అరికట్టాలి. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాడం అనేటువంటి పరిస్థితి వస్తుంది. డ్రగ్స్ ఎంతో ఇదంతే. డ్రగ్స్ వల్ల ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ రకమైన అనారోగ్యానికి వస్తుందో ఇది కూడా డ్రగ్స్ తో సమానమే. మిగతా ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్స్ తో సమానమైనటువంటి కల్తీ కల్లు మందులను పూర్తి స్థాయిలో అరికట్టవలసినటువంటి బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది. ఎక్సైజ్ కమిషనర్కు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్కు, ఎక్సైజ్ కమిషనర్ గారి నా విజ్ఞప్తి, పునరావృతం కాకుండా దీనికి కారకులైనటువంటి వ్యక్తుల మీద కఠినంగా చర్య తీసుకోండి. ఎవరిని కూడా ఉపయోగించకండి. ఏ ఒత్తిడి వచ్చినా మీరు దాన్ని పక్కన పడేసి, ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ అధికారులకు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారికి, తర్వాత సబ్ కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. మన చుట్టుపక్కల విలేజెస్ దుడికి, దామరంచ, ఆంకోల్ నుంచి ఒక 10 నుంచి 15 పేషెంట్లు రావడం జరిగింది. ఆ పేషెంట్లు సేమ్ సిమ్టమ్స్, స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడము, నాలుక దొడ్డుగా అవ్వడము, మాటలు సరిగా మాట్లాడకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడము, దాంతోపాటు డ్రౌజీగా ఉండడము, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఎవ్రీ పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు. సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈరోజు మార్నింగ్ సార్, నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్లో కళ్ళు తీసుకున్నాం సార్, కళ్ళు తాగామని చెప్తున్నారు. ఆ తప్ప ఇంకా వేరేది ఏం తినలేదు సార్, మేము అవుట్ సైడ్ కూడా వెళ్ళలేదు సార్ అని చెప్తున్నారు. కానీ ఎవ్రీ పేషెంట్ సేమ్ సిమ్టమ్స్ తోటి ఉన్నారు. మాటలు సరిగా రాకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్, రక్త పరీక్షలు చేయించి నెక్స్ట్ ఎవాల్యుయేషన్ చేసి చెప్పడం జరుగుతుంది. పేషెంట్ అటెండర్స్కి వివరించడం జరుగుతుంది. ఆంకోల్ గ్రామంలో కళ్ళు తాగేది అస్వస్థతకు గురైనరని తెలిసింది. మీకు తెలుసా అని అన్నారు సారు. అంటే మాకు తెలియదు సార్, ఇప్పుడే మేము మా పని ప్రాసెస్లో ఉన్నాము. నేను పోతున్న సార్ అడిగి ఇమ్మడే పోయి మేము చెప్తా అని వచ్చినాం అన్నమాట. ఇక్కడ వచ్చే వరకు 8 మంది అస్వస్థతకు కౌంటర్ నెంబర్ 5లో, కళ్ళు దుకాణం కౌంటర్ నెంబర్ 5లో కళ్ళు తాగి అస్వస్థతకు గురైంది, హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు అని తెలిసింది అనమాట. ఇమ్మడే వచ్చేసేసి ఆర్ఐ గారి సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో మేము కళ్ళును టెస్ట్ చేయడానికి వచ్చినాము. కళ్ళును టెస్ట్ చేసినాము. వేరే మత్తు పదార్థాలు దానికి మా టెస్ట్కు రావు కాబట్టి నిజామాబాద్ రసాయనశాలకు పంపుదామని టెస్ట్ చేసి పంచనామా కండక్ట్ చేసి కళ్ళును నిజామాబాద్ ల్యాబ్కు పంపుతున్నాము. అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చినాక తదుపరి చర్యలు తీసుకుంటాం. ఆంకోల్ గ్రామంలో కళ్ళు తాగేది అస్వస్థతకు గురైనరని తెలిసింది. మీకు తెలుసా అని అన్నారు సారు. అంటే మాకు